హలో అండి. ఎలాగో కొట్టుకుని, తిట్టుకుని హై స్కూల్ దాకా వచ్చేసాం. తెలిసిందే కదా! ఎక్కువ మందుంటే ఎక్కువ గొడవలు. మా మధ్య పచ్చగడ్డి వేసినా మండుద్ది అంటారు కదా! అదే పరిస్థితి. ఏజ్ పెరిగే కొద్దీ మా మధ్య మాటలు తగ్గాయండి. సో, గొడవలు కూడా తగ్గాయి. ఎక్కడికైనా ఏమైనా కొనుక్కోవాలి అంటే, "బావా బయటికి వెళ్దాం రారా" అని పిలిస్తే వెంటనే తీసుకెళ్ళేవాడు. నా లైఫ్‌లో మంచి, చెడు, కష్టం, నష్టం అన్నీ తనకు తెలుసండి. అలానే నేను కూడా తనని అణువణువు గమనిస్తాను. పెళ్ళి అనే టాపిక్ మా మధ్య ఎప్పుడూ రాలేదు. పొరపాటున ఎవరైనా "మున్నీకి ఏముంది అవేస్ ఉన్నాడు కదా" అని అంటే మాత్రం పెద్ద పెద్ద గొడవలయ్యాయి మా మధ్య. అలా రోజులు గడిచేసరికి అవేజ్ ఇంకా వాళ్ళ అమ్మగారి మీద పడి ఆవిడని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అనుకుని క్యాటరింగ్స్కి తాపి పనికి అన్నయ్య అవేజ్ ఇద్దరు కలిసి వెళ్ళేవారండి. వచ్చిన డబ్బులు చాలా దాచుకునేవారు. వచ్చిన డబ్బులు ఏం చేసేవారంటే వీళ్ళు గేమ్స్కి వెళ్ళేవారు అన్నమాట. స్టేట్ లెవెల్ గేమ్స్కి చాలా స్టేట్స్ తిరిగారు. సో అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలుగా వాడుకునేవారు. అయితే అన్నయ్య బావ చిన్నప్పటి నుంచి మా ఇంటి పరిస్థితుల వల్ల ఏమో కానీ రెస్పాన్సిబుల్గానే ఉండేవారండి. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు గేమ్స్ ఆడడానికి వెళ్తాము అనుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఉండేవి కాదు. అయితే చాలామందిని అడిగేవారు అనమాట. నిజంగా ఈ విషయంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అలానే చాలా అవమానాలు కూడా పడ్డారు. మీరు ఆడి ఏం పొడి చేస్తారో ఇప్పుడు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఇద్దరైతే సెటిల్ అయిపోయారండి. అంటే వీళ్ళ కష్టాన్ని చూస్తున్నా నేనే వీళ్ళ సక్సెస్ని కూడా చూస్తున్నాను కదా! చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట నాకు. ఎప్పుడైనా సరే గ్రౌండ్లో ఎవరికైనా ఫైనాన్షియల్లీ అంటే స్టడీస్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ అవేజు అన్నయ్య బాగా సపోర్ట్ చేస్తారండి. అలానే లీవ్కి వెళ్ళామంటే మేము ఇంటి దగ్గర అవేజ్ అసలు ఇంట్లో ఉంటారనమాట. గ్రౌండ్లోనే ఉంటారు. అంటే ఎలా రన్నింగ్ చేయాలి ఏంటి అని గ్రౌండ్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్కి నేర్పిస్తూ ఉంటారనమాట. ఒరే మేము చాలా కష్టపడి సెటిల్ అయ్యాం, మిమ్మల్ని కూడా అలాగైనా సెటిల్ చేసేస్తూ అంటూ ఉంటారు.